హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మేము ముందుకు మరొక వీడియోతో వచ్చేసాను. ఈరోజు టాపిక్ వచ్చేసి ఒక సర్వే చేస్తూ మనీ అనేది అర్న్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అది ఎలా అప్లై చేయాలా, ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్. నా దగ్గర చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. నేను ఆ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. ఆ లింక్ పైన క్లిక్ చేయండి. ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మెయిన్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ ఇంటర్ఫేస్ ఇలా ఉన్న తర్వాత రివ్యూ అనేది జెన్యూన్గా రాస్తే మనకి ఎక్స్ట్రా రివార్డ్స్ కూడా 1000 వరకు ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు. అంటే అప్రూవల్ అంటే మనకి అమౌంట్ అనేది 24 to 48 అవర్స్ లోపల వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అంటే ఎవరైనా రెఫర్ చేస్తే మనకి 50 రూపీస్ ఎక్స్ట్రా 50 రూపీస్ కూడా మనకి ఇస్తారు ఫ్రెండ్స్. అండ్ గెట్ అష్యూర్డ్ 100 ఆన్ ఎవ్రీ అప్రూవల్ రివ్యూ అనేది జెన్యూన్గా అప్రూవ్ అయితే మనకి 100 రూపీస్ అనేది మన బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. దీంట్లో జస్ట్ ఒక సర్వే మాత్రం చేయాలి ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ ఫుల్ నేము, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, మీ జెండర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. కాలేజ్ నేము, కోర్స్ నేము, ఎన్రోల్మెంట్ ఇయర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ సెలెక్ట్ కోర్స్ నేమ్ అని ఉంది. ఆ కోర్స్ నేమ్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ ఎన్రోల్మెంట్ ఇయర్, ఏ ఇయర్లో ఎన్రోల్మెంట్ అయ్యారు అని చెప్పేసి అడుగుతుంది. ఆ ఎన్రోల్మెంట్ ఇయర్ అనేది మీరు ఇక్కడ ఎంటర్ చేయండి ఫ్రెండ్స్. రిజర్వేషన్ అయితే రిజర్వేషన్ ఏదో సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు ఏ బోర్డుకి చెందిన వాళ్ళు అంటే సిబిఎస్ఈయా అని చెప్పేసి ఆ బోర్డుని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ద పర్సెంటేజ్ యువర్ స్కోర్ అంటే ఇంటర్లో ఎంత పర్సెంటేజ్ వచ్చేస్తుంది అని చెప్పేసి అడుగుతుంది. అది ఎంటర్ చేయండి. ట్యూషన్ ఫీజు ఎంత చెప్పేసి అడుగుతుంది. ఆ ట్యూషన్ ఫీజుని ఎంటర్ చేయండి. ఇక్కడ గ్రూప్ డిస్కషన్స్, ఇంటర్వ్యూస్, రిటర్న్ టెస్ట్ అని ఏమైనా మీ కాలేజ్లో ఫేస్ చేశారా లేదా అని చెప్పేసి ఒక 200 క్యారెక్టర్స్ రాయమని చెప్తున్నారు. అది ఎంటర్ చేసేసాను ఫ్రెండ్స్. హౌ డూ యూ రేట్ యువర్ కాలేజ్ అని చెప్పేసి అడుగుతుంది. మీ రేటింగ్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక్కడ స్కాలర్షిప్ అండ్ ఫీజు గురించి రాయమని చెప్తున్నారు. ఇక్కడ రాసేయండి ఫ్రెండ్స్. ఒక 200 మినిమం 200 క్యారెక్టర్స్ అనమాట. ఎంటర్ చేసేసి అంటే రేటింగ్ ఇచ్చేసేయండి. క్యాంపస్ అండ్ సోషల్ లైఫ్ ఇన్ఫో అని చెప్పేసి అడుగుతున్నారు. అంటే మీ హాస్టల్, దాని డీటెయిల్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అని చెప్పేసి అడుగుతున్నారు. దాని గురించి ఇక్కడ ఎంటర్ చేయండి. అంటే ప్లేస్మెంట్ అండ్ ఇంటర్న్షిప్ గురించి రాయమంటున్నారు. అంటే ప్లేస్మెంట్స్, జాబ్ ఆపర్చునిటీస్ గురించి. మెన్షన్ వాట్ యూ లైక్ అబౌట్ ద కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఫెసిలిటీ, ఫ్యాకల్టీ అండ్ క్యాంపస్ లైఫ్ అని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. అంటే మీ కాలేజ్ గురించి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి, అంటే మీ బిల్డింగ్స్ ఎలాగా, ఫ్యాకల్టీ ఎలాగా, క్యాంపస్ ఎలాగా అని చెప్పేసి పైన ఒక 40 క్యారెక్టర్స్, కింద ఒక 40 క్యారెక్టర్ రాయండి. రాసిన తర్వాత కింద మీ సేమ్ ఇక్కడ సేమ్ యాజ్ యూజువల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఇంకొక ఇచ్చారనమాట. మీ ఇక్కడ ఎంటర్ యువర్ యూపీఐ ఐడి, ఇక్కడ మన అమౌంట్ క్రెడిట్ అవ్వడానికి మీ యూపీఐ ఐడి అనేది ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఏదైనా ఉంటే లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎంటర్ చేసి మీ రివ్యూ ఎంటర్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇలా థ్యాంక్ యూ ఫర్ సబ్మిటింగ్ రివ్యూ అని చెప్పేసి వస్తుంది అనమాట. వచ్చిన తర్వాత మీ ఫ్రెండ్స్కి ఎవరైనా రెఫర్ చేసి వాళ్ళ రివ్యూ అనేది అప్రూవ్ అయితే మనకి 50 రూపీస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. ఫోన్ని కాపీ చేసుకోండి. కాపీ చేసుకునేసి మీ ఫ్రెండ్స్కి ఎవరైనా ఉంటే షేర్ చేసేయండి ఫ్రెండ్స్. షేర్ చేయగానే ఆ లింక్ పైన క్లిక్ చేసి రివ్యూ ఎవరైతే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారో వాళ్ళకి 100 రూపీస్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. మనం రెఫర్ చేసినందుకు 50 రూపీస్ కూడా మన అడిషనల్గా యాడ్ అవుతుంది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, జస్ట్ రివ్యూ రాస్తూ మనీ అనేది ఎలా ఆర్డర్ చేసుకోవాలో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా పేజ్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. జై హింద్.